హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి ఒక బౌల్ తీసేసుకోవాలి. అందులో 1 కప్పు మైదా పిండి వేసుకున్నానండి. 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పుల్లటి పెరుగు సరిపోతుందండి. అంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ సరిపోతుందండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ పిండి మొత్తం మనం చేత్తో కలుపుకోవాలండి. బాగా కలిసేంత వరకు పిండి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నాను. నేను ఆల్రెడీ పెరుగులో మనకు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి కలిపిన తర్వాత నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుందని నేను కొద్దిగా వాటర్ వేసుకొని బాగా చేత్తోనే ప్రెస్ చేస్తూ పిండి మొత్తం బాగా కలపాలండి. ఎలాంటి ఉండలు లేకుండా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలపండి. నేను చూపించిన విధంగానే చేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయిందండి. ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడెక్కిందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి. మంటను మీడియంలోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది. ఆ తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తున్నానండి. ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మైసూర్ బోండాలు గోల్డెన్ కలర్ వచ్చేసాయండి, బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరంతా మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఫర్ యూ.